శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ఒకటే అండి, ఇప్పుడు బై ఎలక్షన్స్ అని చెప్పేసి పెద్ద పార్టీలు అనేవి అంత సీరియస్గా తీసుకో. వాళ్ళకి కావాల్సింది మొత్తం రాష్ట్ర ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు సీరియస్గా తీసుకుందాం అని చెప్పేసి, మామూలుగా అంటే సీరియస్గా అని చెప్పి కాదు, కానీ ఎవరైనా కానీ ఎలక్షన్స్ ఉన్నాయంటే కాస్త కష్టపడుతూనే ఉంటారు. దీంట్లో గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ మనం చూసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు పెద్ద పార్టీ వాళ్ళు. ఎవరైతే ఆల్రెడీ అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికారంలో లేరో వాళ్ళు క్లియర్గా ఇక్కడ గెలిచేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కొద్దిగా మనం సపోర్ట్ తీసుకుందాము అనే ఆలోచనలు ఉంటారు. దాంతో వాళ్ళు చేసేది ఏంటంటే విచ్చలవిడిగా డబ్బు అనేది ఖర్చు పెట్టడం, ఓటర్లను కొనడం, దొంగ ఓటు అనేది వేయించడం జరుగుతుంది. అధికారంలో పార్టీ ఉండకూడదు చేస్తారా అని అంటే అవును, డబ్బు అనేది ఎవరైనా ఖర్చు పెట్టచ్చు. దొంగ ఓట్లు వేయడం అనేది కాస్త కంట్రోల్ అయినా అని దొంగ ఓట్లు అనేది ఇంకా పడుతూనే ఉండేవి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గెలిచారు అని అంటే ప్రశాంత్ కిషోర్ గురించి మనకు తెలియదు కాదు. తను ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఆ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేసి అక్కడ ఏవైతే సాధ్యం కాని పథకాలు ఉంటాయో ఆ పథకాల గురించి చెప్పేసి ప్రజలు మభ్యపెడతారు. ఆ రకంగా మేబీ జరగవచ్చు, అలా జరిగి పోయి ఉంటాయి. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు 2029లో ఎటువంటి ఆపద లేదు బీజేపీకి. 2029 మళ్ళీ వీళ్ళే వస్తారు, ఈయననే ప్రధానమంత్రిగా ఉంటారు, అది గ్యారంటీ. బీజేపీ గెలిచిన దగ్గరనేమో ఈవీఎం యాక్ట్లు అంటారు, ఓడిపోయిన దగ్గరేమో బీజేపీ పని అయిపోయింది. ఇప్పుడు అదేనండి, అందితే తల లేకపోతే కాళ్ళు, ఆ రకంగా తయారైంది వీళ్ళదంతా. ఇప్పుడు ప్రతిపక్షం అని చెప్పేసి ఇప్పుడు ఒక పార్టీ వేరు చెప్పడానికి వీల్లేదు మనకు. అటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ అని చెప్పేసి, అటు శరద్ పవార్ అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రతిపక్షం అని చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే బీజేపీ గెలిచిందో అక్కడ ఈవీఎం హ్యాక్ జరిగిందని చెప్పేస్తున్నారు అంతే. అంటే వాళ్ళు ఏదైతే తప్పులు చేసిండ్రో మేము తప్పు చేసామని చెప్పి ఒప్పుకోకుండా జస్ట్ ఈవీఎం మీద ఎగదోస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే కర్ణాటక, తెలంగాణ, కేరళ వీటిలో ఎందుకు గెలవలేకపోయింది బీజేపీ? అక్కడ హ్యాక్ చేయలేరా? కేంద్రంలోనే కదా ఉంది బీజేపీ. ఎక్కడ రాష్ట్రంలోనైనా అధికారం తీసుకోవచ్చు కదా. ఎక్కడికి వచ్చినా అని ఎలక్షన్ కమిటీ వాళ్ళు అనేది దేశం నుంచి వస్తారు కదా, కేంద్రం నుంచి వస్తారు కదా. అప్పుడు కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళకి చెప్పుకోలేరా, బాబు మీరు ఎలాగైతే ఫలానా చోట గెలిపించారో ఇక్కడ కూడా గెలిపించని చెప్పేసి? ఆ మాత్రం జ్ఞానం అనేది నాయకులుగా మాట్లాడుతున్న వాళ్ళకి లేదా, లేక ప్రజలకు లేదని చెప్పి అనుకుంటారో అర్థం కావట్లేదు. ఇక్కడ మెయిన్ తీసుకోవాల్సింది, వీళ్ళు పొరపాటున గెలిస్తే ఏమంటారు, ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచింది. నార్మల్గా వీళ్ళు ఓడిపోతే ఈవీఎంలో హ్యాక్ అని చెప్పి జరుగుతుందని చెప్పి అంటారు. ప్రజలు మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, బీజేపీ పార్టీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. బీజేపీ వచ్చాక మొన్న మధ్య ఇంకో వీడియో రిలీజ్ అయింది. ఒక అతను వాళ్ళ సిటీకి వచ్చిన రైల్వే ఆఫీస్ని చూపిస్తున్నాడు. అయ్యా ఇది ఎయిర్పోర్ట్ కాదు, మా సిటీలో ఇంత మంచి భవనం అనేది రావడం నేను పుట్టినప్పటి నుంచి చూడలేదు. నా సిటీలో ఎయిర్పోర్ట్ లేదు, కానీ ఇది ఎయిర్పోర్ట్ కంటే తక్కువ ఉందా అని చెప్పేసి దాని తలుకులు వెలుకులు చూస్తుంటే చూసిన వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అనుకుంటారు. బయటకు వచ్చేసి మనం బోర్డు చూపించేందుకు ఎవరికి అర్థం కాదు. అది బీజేపీ పాలన అనేది. మనం చూస్తున్న రోడ్లు, బీదలకు వస్తున్న ఇండ్లు, అవన్నీ చేస్తుంది అది. సో వాళ్ళకనేది డబ్బు తినిపించాల్సిన అవసరం లేదు. ఈవెన్ బీజేపీ కార్యకర్తలు కూడా డబ్బులకు లొంగే వాళ్ళు కూడా కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రశాంత్ కిషోర్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, లేకపోతే మమతా బెనర్జీ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ, వీళ్ళు ఎవరైనా కూడా దేశాన్ని మభ్యపెట్టాలి, దేశాన్ని అమ్ముకోవాలనుకునేవాళ్ళు. వీళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, 2029 మీకు ఇప్పుడు ఉన్న సీట్ కూడా రాకుండా పోతాయి, అది గ్యారంటీ. క్లియర్గా పెరుగుతుందండి. ఇంకా దాంట్లో చెప్పాల్సింది మహా అంటే 4 లేక 5 స్టేట్స్ ఉన్నాయి అంతే బీజేపీ లేనిది. ఇంత క్లియర్గా బీజేపీ అనేది ఫామ్ తీసుకుంటే ఇంకా దీంట్లో క్వశ్చన్ కూడా మనకు అవసరం లేదు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, దేశ గ్రాఫ్ కూడా పెరుగుతుంది. ఎక్కడ 13వ స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 4వ స్థానానికి ఎగబాకింది. మొన్న మధ్య జపాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ 4వ స్థానం అనేది అఫీషియల్గా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ మాకు ఆల్రెడీ వచ్చేసింది 4వ స్థానం గురించి అని చెప్పేసి తొందరలోనే 2029 కంటే ముందే 3వ స్థానానికి ఎగబాకుతుందని చెప్పేసి మన దేశం గురించి వేరే దేశం వాళ్ళు కూడా చెప్తున్నారు. అది మోడీ గారి పాలన అంటే. ఓన్లీ ఇంకొక ఆయన అమెరికా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అయ్యా దేశం బయట మోడీ గారికి శత్రువులు లేరు, అందరూ మిత్రులే, భక్తులు ఉన్నారు దేశం బయట, ఓన్లీ దేశంలోనే ద్రోహులు ఉన్నారు. ఆ దేశంలో ఉన్న ద్రోహుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక అమెరికన్ సిటిజన్ వీడియో రిలీజ్ చేసింది. అంటే ఆయన పలుకుబడి, ఆయన పనితనం ఎలా ఉందో అర్థమవుతుంది.